వెల్కమ్ టు మీటింగ్ విత్ నేమ్ ప్రసాద్. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో యూటీఎఫ్ భవనంలో యశోద హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం. ఈ కార్యక్రమంలో యశోద డాక్టర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో పంట పొలాలలో ఏదైతే రైతులు పనిచేస్తూ ఉన్న సందర్భంలో విషపూరితమైన పాము కాటుకు బలైపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక సందర్భంలో వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎలాంటి విషపూరితమైన పాము కరిచిందో కూడా తెలియనటువంటి సందర్భం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వాళ్ళకు ఏదంటే హార్ట్ బీట్ తగ్గడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇక్కడ ఏదైతే ముంగూరు మండలానికి చెందినటువంటి శేఖర్ ఆయనకి ఏదైతే తన పంట పొలంలో ఉదయం 6 గంటలకు కూరగాయల కోసం పంట పొలంలో దిగడంతోనే ఏదో ఒక విషపూరితమైన పాము కాటుకి గురయ్యాడు. ఆ తరుణంలో ఆయన తరచుగా అదే ప్రాంతం నుంచి కల్వకుర్తి మార్కెట్ యార్డుకు రావడంతో ఆయనకు బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా అయింది. ఆ తరుణంలో ఇంటి మెంబర్స్కి ఆయన సమాచారం ఇవ్వడంతో వాళ్ళు సకాలంలో చేరుకొని ఈ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ గ్లూకోజ్ ఎక్కించడంతో అక్కడ గ్లూకోజ్ ఎక్కకపోవడంతో కొంచెం వాళ్ళ పరిస్థితి విషమంగా అనిపించింది. ఇంకా సదరు వాళ్ళు హైదరాబాదు మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏదైతే డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేస్తూ చాలా సీరియస్ కండిషన్తో ఉన్న సందర్భంలో ఏదైతే విషపూరితమైన పాము కాటుకి ఈయన గురయ్యారు రైతు అన్నట్టుగా వాళ్ళు గుర్తించి సకాలంలో వైద్యం చికిత్స అందడం ప్రారంభించి సకాలంలో తీసుకురావడంతో అతని ప్రాణాలు కాపాడుకోగలిగిన అన్నట్టుగా డాక్టర్లు చెప్పి ఆలోచన చేశారు. ఏదైతే ముఖ్యంగా రైతులు పంట పొలాలలో రాత్రన్నక పగలన్నక వాళ్ళు ఏ టైం అంటే ఆ సమయానికి పొలానికి చేరుకొని పనిలో ఉన్న సందర్భంలో అక్కడ ఏదైనా విషపూరితమైన పాము కాటుకు గురైనప్పుడు తరుణంలో వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న సందర్భం చూస్తూ ఉంటాం. అలాంటిది గుర్తించి మీరు వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి అది ఎలాంటి పాము ఏంటి అసలు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయని ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్తో తెలుసుకొని ఇమ్మీడియట్లీ మీరు ఏదైతే మలక్పేట యశోద ఆసుపత్రికి మీరు తీసుకువచ్చినట్లయితే ఇలాంటి విషపూరితమైన పాముల నుంచి కూడా మేము ప్రాణాలు కాపాడగలుగుతామనే ఒక భరోసా ఇస్తున్నామని ఈరోజు ఈ సమావేశంలో చెప్పారు. ఏదైతే యశోద ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు దాదాపుగా 6 మంది డాక్టర్ల బృందం ఆయనకు వైద్య పరీక్షలు అందించి ఈరోజు ప్రాణాలు కాపాడి వాళ్ళ కుటుంబానికి అందజేసిన అన్నట్టుగా ఈరోజు మలక్పేట యశోద ఆసుపత్రి డాక్టర్స్ బృందం వాళ్ళు ఏం మాట్లాడారో ఆ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు డాక్టర్ రంగా సంతోష్ కుమార్ అండి, ప్రాక్టీసింగ్ జనరల్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. శేఖర్ గారు ఒకరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళి 6ంటికి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చారు. రిటర్న్ వచ్చి ఆయాసం అవుతుంది అని తన భార్యతో చెప్పారు. ఆయాసం అవుతుందంటే ఇక్కడే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడికి పోయేసరికి కొంచెం ఆయన హార్ట్ రేట్ చాలా తక్కువగా ఉండింది, హార్ట్ కొట్టుకోవడం వీక్ అయిందని చెప్పారు. సో హార్ట్ రేట్ తక్కువ కొట్టుకొని ఆయాసపడుతుంటే వెంటిలేటర్ మీద తీసుకొని మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. మన హాస్పిటల్ తీసుకొచ్చేసరికి శేఖర్ గారు హోస్ట్లో లేరు, ఆయాసపడుతున్నారు, బీపీ లేదు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉండే. సో అప్పుడు మనము పరీక్షలు చేసి బేసిక్ రిపోర్ట్లన్నీ బాగానే ఉండే. కాకపోతే మరి ఎందుకు సడన్గా ఇలా వెంటిలేటర్ మీదకి పోయాడు, పోస్ట్లో లేడు మనిషి, హార్ట్ వీక్ అయింది, గుండె కొట్టుకోవట్లేదు, ఇవన్నీ ఎందుకు అయ్యాయని డీటెయిల్డ్గా ఆలోచించినప్పుడు మేము మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కలిపి అది స్నేక్ బైట్ లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి అనిపించాయి. సో రిపోర్ట్లు రాకముందే మన క్లినికల్ ఎక్స్పీరియన్స్ తోటి స్నేక్ బైట్కి సంబంధించిన యాంటీ స్నేక్ విరమ్ స్టార్ట్ చేశాక ఫర్దర్ కొన్ని రకాల నరాల పరీక్షలు చేసినాక మనకు అది స్నేక్ బైట్ అనే కన్ఫర్మ్ అయింది. స్నేక్ బైట్ అని కన్ఫర్మ్ అయ్యాక ఫర్దర్ ఆ యాంటీ స్నేక్ విరమ్ ఇస్తుండగా శేఖర్ కోలుకోవడం మొదలైంది. వెంటిలేటర్ నుంచి మెల్లగా తగ్గగలిగాం. సో ఇప్పటికీ మనం ఎక్కడ చూసినా శేఖర్ గారికి పాము కాటు మరకలు కానీ వేరే లక్షణాలు కానీ ఎక్కడా లేవు. కాకపోతే పేషెంట్ కూడా తెలియదు నిజంగా పాము కరిచిందా లేదా అనేది శేఖర్ కూడా తెలియదు. కాకపోతే లక్షణాల బట్టి మాత్రం పాము కాటుకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. దాని తీరుగా మనము అదే ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆ ట్రీట్మెంట్కి శేఖర్ గారు మంచిగా రికవర్ అయ్యారు. ఈ విషయంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
టైం చాలా ఇంపార్టెంట్, చాలా క్రిటికల్ టైంలో తీసుకురాగలిగారు కాబట్టి మనం ఇవన్నీ ఫెసిలిటీస్తో క్రిటికల్ కేర్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కలిపి ఆయనను సేవ్ చేయగలిగాము. చాలాసార్లు ఊళ్ళో పాము కరిచిందనగానే కొన్ని చేయకూడని, అంటే పాము వినం అంటే అది కరిచిన దగ్గర నోరుతో లాగుదామని, లేదంటే కట్ చేసి బ్లీడింగ్ చేద్దామని, తాడు కడదామని, లేదా చెట్ల మందులు, తాయెత్తులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అంత మంచివి కావు. దానివల్ల మనకు వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. పాము కాటు మరకలు కనిపిస్తేనే పాము అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. చిన్న పాములు అంటే క్రైట్ అంటే కట్ల పాము ఇట్లాంటి వాటికి అంతగా బైట్ మార్క్స్ ఉండవు. సో ఏదైనా పేషెంట్ పోస్ట్లో లేడు, ఆయాస పడుతున్నాడంటే మనము మన సౌత్ ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఎస్పెషల్లీ వర్షాకాలంలో పాము కరవడం వల్ల కూడా ఇలా అయింది అనేది మనం ఆలోచించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ మంచిగా రికవర్ అయ్యాడు. మేము తర్వాత కూడా వేరే రైతులకు కూడా చెప్తున్నాము, ఇలా అగ్రికల్చర్ ఫార్మ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద షూస్ వేసుకొని వెళ్ళండి, షూస్ లేకుండా వెళ్ళొద్దు, ఇవన్నిటి వల్ల ఇవన్నీ అవుతాయని రెగ్యులర్గా ఎడ్యుకేట్ చేస్తున్నాం. చాలా స్నేక్స్ అండి. ఒకటి కోబ్రా, కింగ్ కోబ్రా, తర్వాత కోబ్రా, తర్వాత వైపర్స్. వైపర్స్లోనే 2 రకాలు ఉంటాయి. సో టోటల్ ఈ 4 రకాల పాయిజన్ స్నేక్స్ ఉంటాయి. దీంట్లో ఈ కోబ్రాకి సంబంధించినది ఎక్కువగా అంటే మనిషి హోస్ట్లో లేకపోవడం, ఫిట్స్ రావడం, ఆయాసం రావడం, కాళ్ళు చేతులు పని చేయకపోవడం అవుతూ ఉంటుంది. ఇంకో న్యూరోటాక్సిక్ అంటారు. ఇంకో రకమైనది వైపర్ అనే వాటికి హిమోటాక్సిక్ అంటారు. అంటే ఆ పాము కాటు జర పెద్దగా కనిపిస్తుంది, అక్కడ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, రక్తం పల్చగా పడుతుంది, అండ్ కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, మజిల్స్ డ్యామేజ్ అవ్వడం, బీపీ పడిపోవడం అవుతూ ఉంటుంది. కొందరికి కొన్ని వైపర్ స్నేక్స్లో 2 లక్షణాలు కూడా కలిపి రావచ్చు. అంటే వాళ్ళకి న్యూరోటాక్సిక్, హెమటోటాక్సిక్ 2 కలిపి కూడా ఉంటాయి. కాకపోతే మనం ఇచ్చే విరుగుడు మందు ఈ 4 రకాల పాయిజనస్ స్నేక్స్కి న్యూట్రలైజ్ చేసేటట్టు 4టికి కలిపింది ఉంటుంది. దీనికోసం దానికోసం సపరేట్గా ఉండదు. పాము కరవగానే అది ఏ పాము ఏంది అని తెలుసుకోవడానికి ఆ పాము వెనుక పోవాల్సిన అవసరం లేదు. మనకు పాము కరిచింది, లక్షణాలు ఉన్నాయంటే దాని తీరుగా యాంటీ స్నేక్ వెనమ్ అనేది ఇస్తే రిజల్ట్ టైంలో ఇస్తే చాలా బాగుంటుంది. గోల్డెన్ పీరియడ్ అంటారు. ఈ 24 అవర్స్ లోపు వస్తే ఇన్ జనరల్ రిజల్ట్స్ బాగుంటాయి. ఆ 24 అవర్స్లో కొందరు అంతకన్నా ముందే కాంప్లికేట్ అవుతారు. లైక్ ఇప్పుడు అది ఎట్లుంటుందంటే అది విషం, ఎంత విషం ఉంది దానికి, అది కోబ్రానా, కింగ్ కోబ్రానా, వైపరా ఏదనే దాన్ని బట్టి కూడా డెసిషన్ ఉంటుంది. మనిషి తట్టుకునే శక్తి, ఆయనకున్న వేరే కాంప్లికేషన్స్, ఆయనకు షుగర్ ఉందా, బీపీ ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంత తొందరగా మానదు పుండు. సో ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి మిగతా ఆర్గన్స్ మీద కూడా వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఊండు మానకుండా ఊండు అది లోపలనే పెరగడానికి ఇంకెక్కువ ఛాన్స్ అవుతుంది. విషం యాజ్ ఇట్ ఈజ్ విషం వల్ల కాకపోయినా ఆ బైట్ వల్ల సెల్లైటిస్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. 2వ బుధవారం 4వ బుధవారం కరోపతి విజిట్ చేస్తాను. సమత హాస్పిటల్ అండ్ మహితా హాస్పిటల్కి వస్తుంది. మన శేఖర్ గారు ఫస్ట్ యాక్చువల్లీ నాకు పంపించింది బేసికలీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పి వచ్చారు నా దగ్గరికి. పల్స్ రేట్ పడిపోయింది, హార్ట్ వీక్ ఉందని వచ్చారు సంతోష్ చెప్పినట్టు. సో అన్నీ హార్ట్ బీటింగ్ డౌన్ కావడం లేదా హార్ట్ వీక్ కావడం కానీ అన్నీ హార్ట్ ప్రాబ్లమ్సే కాదు. కొన్నిసార్లు వెరీ రేర్గా స్నేక్ బైట్. ఈ స్నేక్ బైట్ ఏం చేస్తుందంటే మనకి హార్ట్ మజిల్ ఇన్ఫెక్షన్ చేస్తుంది, మయోకార్డైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు. లేదా కొందరికి ఏమైతే అంటే సడన్గా మన బాడీలో క్యాథకోలమిన్స్ అని రిలీజ్ చేస్తాయి. సో ఆ రిలీజ్ అయినప్పుడు ఏమైతే అంటే హార్మోన్స్ బాడీలో త్రూఅవుట్ ద బాడీ స్ప్రెడ్ అయ్యి సడన్గా హార్ట్ని వీక్ చేస్తుంది. ఇది స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాం. సో ఇది కానీ లేదా మయోకార్డైటిస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్నేక్ బైట్ వల్ల. వెరీ రేర్గా ఏమవుతుందంటే సడన్గా గుండె రక్తనాళాలు పాయిజన్ వల్ల సడన్గా మూసుకుపోయి సడన్గా తెరుచుకుంటాయి. సో స్పాజం అంటాం, వ్యాసోస్పాజం, వీటి వల్ల కూడా హార్ట్ సడన్గా బీటింగ్ పడిపోవడం కానీ హార్ట్ వీక్ అవ్వడం కానీ జరుగుతుంది. సో మనము కరెక్ట్ టైంలో వచ్చాడు కాబట్టి తనకి ముందే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం కాబట్టి ఆయన తొందరగా రికవర్ అయ్యాడు. పల్స్ రేట్ ఇంప్రూవ్మెంట్ అయింది, ఆయన హార్ట్ కండరం అంతా నార్మల్ అయిపోయింది. లైక్ బిఫోర్ ఆయన ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అలా ఉంది, కంప్లీట్ నార్మల్ అయిపోయింది హార్ట్ పరంగా. డాక్టర్ కళాధర్ అండి. నేను క్రిటికల్ కేర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఐసీయూకి ఇన్ఛార్జ్ని, యశోద మలక్పేటలో. డాక్టర్ కళాధర్
కళాధర్. సో అయితే ఇప్పుడే డాక్టర్ రంగ సంతోష్ గారు తర్వాత డాక్టర్ శబర్నాథ్ గారు చెప్పినట్టు ఏంటంటే శేఖర్ వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ కట్లపాము అంటాం కదా, కామన్ క్రియేట్ కుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళకి కుట్టినట్టు కూడా తెలియదు. చైన్లో వాళ్ళు పనిచేస్తుంటారు, చిటుకు అనేదో చిన్నగా తగులుతుంది, అది కుట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి కేసెస్ని మేము చాలా కామన్గా చూస్తుంటాం. టిపికల్గా ఎలా ఉంటుందంటే ప్రజెంటేషను పేషెంట్ మార్నింగే లేస్తాడు, చైన్లోకి వెళ్తాడు, లేదా కింద ఫ్లోర్లో ఇంట్లో కింద పడుకుంటారు. జనరల్లీ ఊళ్ళలో ఏంటంటే కింద పడుకొని కింద కూడా ఇంట్లో ఓపెన్, ఎస్పెషల్లీ సమ్మర్ మన వర్షాకాలం అవుతున్నప్పుడు ఓపెన్ డోర్స్ అలా పెట్టుకుని ఉన్నప్పుడు కూడా కింద నుంచి పాము వచ్చి కరిచి వెళ్ళిపోవచ్చు, నిద్రలో తెలియకపోయి ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఇమ్మీడియట్గా ఏమవుతుంది, కండరాలు ఏదైతే స్నేక్ వల్ల వచ్చిన వీనం వల్ల కండరాల ఎస్పెషల్ మన ఊపిరి తీసుకునే కండరాలు, ఛాతి కండరాలు అది సరిగా పనిచేయకపోవడం వల్ల ఆయాసం రావడము. ఈ విషయంలో మన శబర్నాథ్ సార్ చెప్పినట్టు ఏంటంటే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపించచ్చు, మయోకార్డైటిస్ అని, ఆ వీనం వల్ల. దాంతో ఊపిరితిత్తులో వాటర్ రావడము, దానివల్ల ఆయాసం వచ్చింది తనకి. ఆయాసం వచ్చి ఆక్సిజన్ పడిపోతుంటే బయట హాస్పిటల్లో వెంటిలేటర్ పెట్టి దాని తర్వాత మన దగ్గర పంపించారు. వచ్చినప్పుడు జనరల్లీ మనం ఏం చూస్తామంటే ఇలాంటి పేషెంట్స్ కంటిపాపలు రియాక్ట్ అవుతున్నాయా లేదా, అసలు ఏమైంది, ఇంత కోమాలోకి ఎందుకు వెళ్ళాడు అని చూస్తే కంటిపాపలు రియాక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు మనం జనరల్గా బ్రెయిన్లో స్ట్రోక్ ఉందా అనేది చూస్తాము. అప్పుడు ఎంఆర్ఐ చేసి చూస్తే దానిలో స్ట్రోక్ లేదు. సో ఇలాంటి కండిషన్ అప్పుడప్పుడు మనం బ్రెయిన్ డెడ్ మిమిక్ అంటాం, అంటే బ్రెయిన్ డెత్ లాగా అనిపిస్తాడు పేషెంట్, బట్ ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ఏముండదు. అలాంటప్పుడు నీకు చాలా హై సస్పిషన్ ఏంటంటే ఒకటి స్నేక్ బైట్ కానీ, రెండోది పాయిజనింగ్ కానీ అవకాశం ఉంటుంది. సో పొద్దున్నే లేచాడు, టిపికల్గా మనకు పంట పొలంలోకి వెళ్ళాడు, అక్కడ నుంచి వెజిటేబుల్స్ కోసుకొని వెళ్ళాడు, హిస్టరీ అంతా చూసిన తర్వాత ఇలా అయ్యాడు అంటే హిస్టరీ అంతా చూస్తే పాసిబుల్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు కాబట్టి స్నేక్ బైట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకున్నాం. సో దాని తర్వాత స్నేక్ బైట్ గురించి ఇమీడియట్గా మనం యాంటీ స్నేక్ వీనం ఏఎస్వి అంటాము, అది స్టార్ట్ చేసిన తర్వాత అప్పటి వరకు ఏ రియాక్షన్ లేని తనకి స్లోగా రియాక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడే న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, తర్వాత రంగ సంతోష్ సార్, తర్వాత మన శబర్నాథ్ సార్, మేమంతా ఒక టీమ్గా ఏర్పడి చాలా డిస్కషన్ తీసుకొని తర్వాత ఏఎస్వి ఇచ్చిన తర్వాత ఏఎస్వి ద్వారా స్లోగా వెంటిలేటర్ మీద తను రెస్పాండ్ అవ్వడము, కండరాలు ఏదైతే మజిల్ ప్యారాలిసిస్ అంటాం, కండరాలు ప్యారాలిసిస్ అయినాయో బికాజ్ ఆఫ్ వీనం, అవన్నీ మెల్లిగా స్లోగా బెటర్ అవ్వడము, ఆయన ఓన్గా ఊపిరి తీసుకోవడం, కళ్ళు తెరవడం స్టార్ట్ అయింది. సో రెండో రోజు మూడో రోజుకి వెంటిలేటర్ నుంచి మనము స్లోగా బయటికి తీయగలిగామన్నమాట వితౌట్ ఎనీ కాంప్లికేషన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్. సో జనరల్లీ మనకు అది ఐడియా ఉంటుంది, అది చూస్తే ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ చేయలేకపోతే ఎర్లీగా మనం సమ్ టైమ్స్ పేషెంట్ని కోల్పోయే వాళ్ళం. సో అందు గురించి ఈ విషయంలో మల్టీ డిసిప్లినరీ కేర్ లైక్ యశోద హాస్పిటల్స్ ఎక్కడైతే ఐసీయూ వైజ్ నన్ను అడిగితే ఇప్పుడు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ కానీ, అడ్వాన్స్డ్ సపోర్ట్స్ విత్ మల్టీ డిసిప్లినరీ కేర్, ల్యాబ్ వైజ్ ఎనీథింగ్ యూ ఆస్క్ ఇమీడియట్గా రావడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి హై రిస్క్ కేసెస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో అది కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు వేసుకొని మార్కెట్కి వచ్చిన ఒక సంవత్సరమే కొంచెం ఎక్కువ అవుతున్నది, ఇట్లా సాసాల కొంచెం ఎక్కువ అవుతున్నది. మార్కెట్కి వచ్చే వరకు 5 అయింది, 6 అయింది. 6 గంటలకు ఇంట్లో సాసలు ఎక్కువైంది, గాలి అనేది ఆడతలేదు. ఆడకపోతే ఇంటికి ఫోన్ చేసాము, ఊరికి ఫోన్ చేసి మా అక్క మా తమ్ముడు బండి వేసుకొని వచ్చారు, మార్కెట్కి వచ్చారు. వస్తే నేను ఆడే ఉన్నా, మార్కెట్లో ఉన్నా, తోలుకొని సరిగ్గా డాక్టర్ దొరకపోయింది. ఆడొకటి గ్లూకోస పెట్టాడు, ఒక గ్లూకోస ఎక్కింది, రెండోది పెడితే ఎక్కలేదు సార్, అది ఇది ఎక్కలేదు, ఆయాసం ఎక్కువైంది నాకు. ఈ శ్వాసలు అనేది గాలి ఎక్కువ, గాలి ఆడతలేదు. ఆడికెళ్ళి కారు మాట్లాడి ఎంత హాస్పిటల్ కానీ తీసుకపోయారు. నాకు నా తల్లి అది మాత్రమే సార్, నాకు చాలా ఆయాసం ఉన్నది. ఇప్పుడు నెల అవుతుంది సార్, నెలకు ఎక్కువ అవుతుంది. నెలకు 7 తారీఖు స్టార్ట్ అయింది సార్, అంటే 7 తారీఖు వెళ్ళిపోయింది. ప్రతి అల్లకాని సార్ మంచిగా వస్తుంది సార్, మంచిగా వచ్చారు. నేను చాలా బతకనా సార్, చాలా ఆయాసం ఉన్నది. ఏ హాస్పిటల్ పోయినందుకు నేను ఎట్లా బయట పడ్డాను, ఎప్పటికీ నా ఎక్కువ చాలా మంచిగా పోయినా.